నమస్కారం కిరణ్ టీవీ భక్తి ప్రేక్షకులకి స్వాగతం. నేను మీ గాయత్రి. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ న్యూమరాలజిస్ట్ విశ్వక్ సేన్ గారు. సార్తో మాట్లాడదాం. నమస్కారం సార్. నమస్కారం. ఓం శ్రీ గురుభ్యో నమః. సార్, మీరు న్యూమరాలజీ డౌట్స్ అన్నీ కూడా మాకు ఇప్పటివరకు క్లియర్ చేస్తూ వచ్చారు. మళ్ళీ న్యూమరాలజీ ప్రకారం న్యూమరాలజీలో అసలు ఎలాంటి విషయాలు తెలుసుకుంటే మన జీవితము చేంజ్ అవుతుంది అంటారో ఒకసారి తెలియజేయండి. ఏ వ్యక్తి అయినా సరే జీవితంలో సక్సెస్ని పొందాలి, ఉన్నతంగా ఉండాలని కోరుకుంటారు. అయితే చాలామంది కూడా జాతకాన్ని చూయించుకుంటారండి. కానీ ఏం చూయించుకోవాలి, ఎటువంటి కాన్సెప్ట్స్ మీద మనం ఫోకస్ చేయాలని చాలామందికి తెలియదండి. ఎప్పుడైనా సరే ఒక టాప్ 5 సీక్రెట్స్ మీ జీవితాన్ని మలుపు తిప్పుతాయండి. ఆ టాప్ 5 సీక్రెట్స్ తెలుసుకోగలిగితే మీ లైఫ్లో మీరు చాలా ఈజీగా సక్సెస్ అవుతారు. ఏంటి ఆ టాప్ 5 సీక్రెట్స్ అంటే, ముందుగా మీ డేట్ ఆఫ్ బర్త్ అనాలిసిస్, సెకండ్ది మీ పేరు, మూడోది మీ మ్యారేజ్ డేట్, నాలుగోది మీ మొబైల్ నంబర్, ఐదోది మీ బ్యాంక్ అకౌంట్ అండి. ఈ 5 టాప్ 5 సీక్రెట్స్ వెరీ 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 ఇంపార్టెంట్. ఓకే, న్యూమరాలజీ ప్రకారం ఈ 5 సీక్రెట్స్ అయితే ఖచ్చితంగా ప్రతి ఒక్కరు తెలుసుకోవాలి. ఒకప్పుడు న్యూమరాలజీ ఎలా ఉండేదంటే అండి, కేవలం డేట్ ఆఫ్ బర్త్ని బట్టి నేమ్ కరెక్షన్ చేసుకుంటే సరిపోతుందని అనుకునేవాళ్ళు అప్పుడున్న టెక్నాలజీ. కానీ ఇప్పుడు టెక్నాలజీ మారింది కదా. ఎప్పుడైతే మనం టెక్నాలజీ మారుతూ ఉంటుందో మారిన పరిస్థితులకు అనుగుణంగా మనం కూడా మారాలి. మనం మారినప్పుడు మన లైఫ్లో మనం సక్సెస్ని చూడడం జరుగుతుంది. ముందు డేట్ ఆఫ్ బర్త్ తెలుసుకోవాలండి. డేట్ ఆఫ్ బర్త్లో 3 టైప్స్ ఆఫ్ నంబర్ ఉంటాయి. ఒక గ్రూప్లో పుట్టిన వాళ్ళు చాలా బాగా సక్సెస్ అవుతారు, ఇంకో గ్రూప్లో పుట్టిన వాళ్ళు కొంత స్లోగా సక్సెస్ అవుతారు, మూడో గ్రూప్లో పుట్టిన వాళ్ళు చాలా లేట్గా కష్టంతో సక్సెస్ అవుతారు. అందుకోసమే నేను డేట్ ఆఫ్ బర్త్ అనాలిసిస్ చేసుకోమంటున్నాను. 1వ తేదీలో పుట్టిన వాళ్ళు కానీ, 10వ తేదీలో పుట్టిన వాళ్ళు కానీ, 19వ తేదీలో పుట్టిన వాళ్ళు చాలా బాగా సక్సెస్ అవుతారు. అంటే 1 నంబర్ సిరీస్ కానీ, 5 నంబర్ సిరీస్ కానీ, 6 నంబర్ సిరీస్ వాళ్ళు చాలా బాగా సక్సెస్ అవుతారు. కాబట్టి ఈ డేట్ ఆఫ్ బర్త్ అనాలిసిస్ వెరీ 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 ఇంపార్టెంట్. అదేవిధంగా సెకండ్ కేటగిరీ అంటే వీళ్ళు కొంత స్లోగానే సక్సెస్ అవుతారు. అంటే ఎవరు? 3 నంబర్ వాళ్ళు కానీ, 9 నంబర్ వాళ్ళు కానీ. థర్డ్ కేటగిరీ వాళ్ళు ఉంటారండి, 2, 4, 7, 8. వీళ్ళు హార్డ్ వర్క్ చేస్తేనే సక్సెస్ అవుతారు. వీళ్ళ జీవితంలో అదృష్టం అనేది కలిసి రాదు. మీ డేట్ ఆఫ్ బర్త్ కనుక 2వ తేదీ, 4వ తేదీ, 7వ తేదీ, 8వ తేదీలో మీరు పుట్టుంటే మీకు లక్ అనేది కలిసి రాదు. కష్టే ఫలిశ్రమని నమ్ముకోండి. కాబట్టి ముందుగా ఏ వ్యక్తి అయినా లైఫ్లో సక్సెస్ అవ్వాలి అంటే మీ డేట్ ఆఫ్ బర్త్ ఏ కేటగిరీలో ఉందో మీరు తెలుసుకోవాలి. సక్సెస్ కేటగిరీలో ఉందా, స్లో సక్సెస్ కేటగిరీలో ఉందా, హార్డ్ వర్క్తో సక్సెస్ని పొందే కేటగిరీలో ఉందా మీరు చూసుకోవాలి. కాబట్టి మనం డేట్ ఆఫ్ బర్త్ అనాలిసిస్ చేసినప్పుడు మీ డేట్ ఆఫ్ బర్త్లో మీ పాజిటివ్ ఏంటి, మీ నెగిటివ్ ఏంటి అంటే స్ట్రెంగ్త్, వీక్నెస్ తెలుసుకోవచ్చు. మీ డేట్ ఆఫ్ బర్త్లో రాజయోగాలు ఏమున్నాయో తెలుసుకోవచ్చు. మీకు ఎప్పుడు ప్రాపర్టీ కలిసి వస్తుంది, ఇటువంటివన్నీ క్లియర్గా మనం డేట్ ఆఫ్ బర్త్ ద్వారా తెలుసుకోవచ్చు. అది ఫస్ట్ కాన్సెప్ట్. సెకండ్ కాన్సెప్ట్ ఏంటి అంటే నేమ్ పవర్ అండి. ప్రతి వ్యక్తికి ఒక నేమ్ ఉంటుంది కదా. ఈ నేమ్ టోటల్ వైబ్రేషన్ అనేది కరెక్ట్గా లేకపోతే ఆ వ్యక్తి ఎంత హార్డ్ వర్క్ చేసినా కలిసి వచ్చే అవకాశమే లేదు. ఒక వ్యక్తి జీవితంలో 90% కీ రోల్ ప్లే చేసేది మీ పేరే. కాబట్టి నేమ్ ఈజ్ ఫేమ్ అంటారు. పేరు సరిగా లేకపోతే నేమ్ టోటల్ మీకు ఎప్పుడు కలిసి వచ్చే అవకాశమే లేదు. అంటే ఇప్పుడు నేమ్ సరిగ్గా లేకపోతే మనం మంచి డేట్ ఆఫ్ బర్త్ లో పుట్టినా ప్రయోజనం ఉండదు. ఎగ్జాక్ట్లీ కరెక్ట్గా చెప్పారు మీరు. ఎంత మంచి డేట్ ఆఫ్ బర్త్ ఉన్నా పేరు సరిగా లేకపోతే సక్సెస్ అయ్యే అవకాశాలే లేదు. రాహుల్ గాంధీ మంచి డేట్ ఆఫ్ బర్త్లో పుట్టాడు, 19వ తేదీలో పుట్టాడు, కానీ పేరు 36 నంబర్లో ఉంది. 36 అనేది స్ట్రగ్లింగ్ నంబర్, అందుకోసం స్ట్రగుల్ అవుతూ ఉన్నాడు. కాబట్టి మనం మంచి డేట్ ఆఫ్ బర్త్లో పుట్టినప్పటికీ నేమ్ వైబ్రేషన్ సరిగా లేకపోతే కలిసి వచ్చే అవకాశమే లేదు. మూడోది మ్యారేజ్ డేట్ అండి. చాలామంది పెళ్లి చేసుకున్న తర్వాత ఆ పెళ్లి డేట్ని మర్చిపోతారండి. కానీ మీరు తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే ఏ వ్యక్తి జీవితమైనా భార్యాభర్తలు ఇద్దరికీ ఒకే జీవితం ఉంటుంది, అదే పెళ్లి డేట్. మీ లైఫ్ అనేది పెళ్లి డేట్ నుంచే స్టార్ట్ అవుతుంది. కాబట్టి వైఫ్కి కానీ హస్బెండ్కి కానీ ఇద్దరికీ
పెళ్లి డేటు వర్తిస్తుంది. ఇద్దరు లైఫ్ ఆధారపడి ఉంటుంది. కాబట్టి మీ పెళ్లి డేట్ గనక రాంగ్గా ఉంటే, అంటే 4 నంబర్లో 7లో 8లో 5లో గనక ఉంటే మీ లైఫ్ స్ట్రగ్లింగ్తో కూడి ఉంటుంది. కాబట్టి పెళ్లి డేట్ ఒకసారి చెక్ చేయించుకోండి. 4వది మొబైల్ నంబర్, వెరీ 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 ఇంపార్టెంట్. ఇప్పుడున్న రోజుల్లో ఈ బిజీ లైఫ్లో ఒక వ్యక్తి ఒక గంట కూడా మొబైల్ నంబర్ లేకుండా ఉండలేడండి. అసలు ఫోన్ చేతిలో ఫోన్ లేకుండా ప్రతి క్షణం చూస్తూ ఉంటారు. కాబట్టి ఆ నంబర్ ఎంత లక్కీగా ఉంటే మీ లైఫ్లో లక్ అనేది వస్తుందో ఆలోచించుకోండి. మొబైల్ నంబర్ సరిగా లేకపోతే మీ లైఫే సరిగా ఉండదు. ఎందుకో చెప్తాను చూడండి. మొబైల్ నంబర్ మనకి ఎందుకు ఇంపార్టెంట్ అండి? బ్యాంకుకు లింక్ అయి ఉంటుంది, యూపీఐ ట్రాన్సాక్షన్కి లింక్ అయి ఉంటుంది, పాన్ కార్డు, ఆధార్ కార్డు, అదేవిధంగా మన పాస్పోర్టు అన్నిటికీ లింక్ అయ్యే ఉంటుంది కదా. కాబట్టి మీ మొబైల్ని కూడా ఒకసారి చెక్ చేసుకోండి, రాంగ్లో ఉందా. మన రాంగ్ ప్యాటర్న్ ఉంటే హాస్పిటల్స్ కానీ, హెల్త్ కానీ, కోర్టు కేసులు కానీ ఇవన్నీ నంబర్ ద్వారానే వస్తాయి. చాలామందికి తెలియదండి. కాబట్టి ఎప్పుడైతే ఇటువంటి రాంగ్ ప్యాటర్న్ నెంబర్ని మీరు సరి చేసుకుంటారో 100% సక్సెస్ అవుతారు. చివరిది వచ్చేసి బ్యాంక్ అకౌంట్ అండి. ఇప్పుడు లాస్ట్ 30 years కానీ చూసుకుంటే శాలరీ అంతా బై హ్యాండ్ వచ్చేదండి. కాబట్టి ఇప్పుడు అకౌంట్కే వస్తుంది. కాబట్టి మీ అకౌంట్లో కూడా ఎక్కువగా మనీ ఫ్లో జరగాలి, మనీ ఫ్లో వచ్చి సేవింగ్ అవ్వాలి. చాలా మందికి డబ్బు వస్తుంది, నిలవదు. కారణం ఏంటి? మీ బ్యాంక్ అకౌంట్ కరెక్ట్గా ఉండాలి. ఎప్పుడైతే బ్యాంక్ అకౌంట్ టోటల్ గనక 44 వచ్చినా డబ్బు నిలవదు, 53 ఉన్నా డబ్బు నిలవదు, 62 ఉన్నా డబ్బు నిలవదు, అదేవిధంగా 35 ఉన్నా డబ్బు నిలవదు, 31 ఉన్నా డబ్బు నిలవదు, 38 ఉన్నా డబ్బు నిలవదు, 40 ఉన్నా డబ్బు నిలవదు. కాబట్టి మన బ్యాంక్ అకౌంట్ చెక్ చేసుకోవాలి. మన ఏ బ్యాంక్ అకౌంట్లో మన డబ్బులు వస్తున్నాయి. కొంతమందికి 3-4 బ్యాంక్ అకౌంట్స్ ఉంటాయి. అటువంటప్పుడు మేము చెక్ చేసి మీ ఫలానా అకౌంట్ చాలా బాగుందండి, అది వాడండి అని చెప్తాం. కాబట్టి మీరు కూడా ఎవరైనా లైఫ్లో సక్సెస్ అవ్వాలి అంటే ఈ టాప్ 5 సీక్రెట్స్ని కనుక తెలుసుకోగలిగితే 100% ఈ ప్రతిదీ చాలా ఇంపార్టెంట్ అండి. డేట్ ఆఫ్ బర్త్ అనాలిసిస్ చేస్తే మనం ఎందుకు ఈ భూమి మీద పుట్టాము, మన డేట్ ఆఫ్ బర్త్లో ఏమున్నాయి అనేది మీ గురించి మీకు తెలుస్తుంది. ఇప్పుడు మీ డేట్ ఆఫ్ బర్త్లో ఒక రాజయోగం ఉంది అని మీకు తెలిస్తే మీ కాన్ఫిడెంట్ లెవెల్స్ వేరే రకంగా ఉంటాయి. అది సాధించుకోవడానికి మీరు ప్రయత్నం చేస్తారు, మీకు ఎక్కడ లేని ఎనర్జీ వస్తుంది. చాలా మంది మంచి డేట్ ఆఫ్ బర్త్లో పుట్టుంటారు కానీ వాళ్ళకి తెలియదు నా డేట్ ఆఫ్ బర్త్లో ఇంత పవర్ ఉంది అని. ఎప్పుడైతే తెలుసుకుంటారో మీరు సాధించడానికి సిద్ధమవుతారు. పేరండి, మార్కెట్లో టాప్ పీపుల్ ఎవరైనా తీసుకోండి, వాళ్ళ ప్రాపర్టీ కానీ పలుకుబడి కానీ దాని ద్వారా వారు పైకి రాలే, వాళ్ళ పేరు ద్వారా పైకి వచ్చారు. ఒక మెగాస్టార్ చిరంజీవి కావచ్చు, ఒక ఏఆర్ రెహమాన్ కావచ్చు, ఓ సచిన్ టెండూల్కర్ కావచ్చు, వీళ్ళంతా కూడా పేరు ద్వారానే పాపులర్ అయ్యారు. ఎప్పుడైతే పేరులో పవర్ ఉంటుందో ఆటోమేటిక్గా సక్సెస్ అవుతారు. కాబట్టి డేట్ ఆఫ్ బర్త్ అనాలిసిస్, నేమ్ పవర్, మ్యారేజ్ డేట్, మొబైల్ నంబర్, బ్యాంక్ అకౌంట్, ఈ టాప్ 5 సీక్రెట్స్ గురించి మీరు తెలుసుకోగలిగితే మీరు కూడా మీ జీవితంలో ఒక విఐపి కావచ్చు, ఒక సక్సెస్ఫుల్ పర్సన్గా కావచ్చు. తప్పకుండా సార్. న్యూమరాలజీ ప్రకారం అసలు న్యూమరాలజీలో దేన్ని బట్టి మన జాతకం తెలుసుకోవాలి అని ఎంతో చక్కగా మన ప్రేక్షకుల కోసం తెలియజేసినందుకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. చూసారు కదా, వీటిని బట్టి మీ జాతకం కూడా తెలుసుకోవాలి అని అనుకుంటున్నారా? అయితే వెంటనే వీడియోలో స్క్రోల్ అవుతున్న నెంబర్ని కాంటాక్ట్ అవ్వండి. ధన్యవాదాలు.